జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్లాంట్ పరిరక్షణ ఉద్యమానికి 1500 రోజులు. కర్మాగారాన్ని కాపాడుకుంటామంటూ అర్ధనగ్న ప్రదర్శన ద్వారా నిరసన తెలిపిన వామపక్ష నేతలు. అచ్యుతాపురం 4 రోడ్ల నిర్మాణానికి మోక్షం కలిగించిన కూటమి ప్రభుత్వం. పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్. వేడెక్కుతున్న బొబ్బిలి రాజకీయం. మున్సిపల్ చైర్మన్ వెంకట మురళీకృష్ణపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్న టీడీపీ. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని సిఐటియు నాయకులు గొంతెత్తి నినదించారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించి నేటికి 1500 రోజులు పూర్తయిన సందర్భంలో నేడు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ఉన్న నిరసన శిబిరంలో అగ్ర నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేసి తమ నిరసన గళాన్ని వినిపించారు. ప్లాంట్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కపట ప్రేమను ఎండకెట్టేందుకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు హెచ్చరిస్తూ ప్రసంగాలతో ఉద్యమ స్ఫూర్తిని నింపారు. కృత్రిమ ఆవుదూడలతో కరెన్సీపై ప్రభుత్వాలు పడుతున్న కక్కుర్తిని వివరిస్తూ ప్రదర్శన ఏర్పాటు చేశారు. నిరసనను ఉద్దేశించి వామపక్ష అగ్రనేతలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఉక్కు సహాయ మంత్రికి అయిన సమావేశంలో ఆలోచన రాహిత్యంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. ప్లాంట్ నిర్వహణపై కనీస అవగాహన లేని చంద్రబాబు నాయుడు చేపడుతున్న దుందుడుకు చర్యలను ఆపి ప్లాంట్ ప్రైవేటీకరణ అలాగే గనుల కేటాయింపు కోసం పాటుపడాలని అన్నారు. కావాలనే ప్లాంట్కి నష్టాన్ని చవిచూపించి ఆ కారణంగా ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నాగాలు పన్నుతున్నాయని మండిపడ్డారు. ప్లాంట్పై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, ధైర్యం ఉంటే తమతో చర్చకు రండంటూ సవాల్ విసిరారు. ప్యాకేజీ పేరుతో ప్లాంట్ ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తే చూస్తూ ఊరుకోమని, మరో ఉక్కు ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఇంకేదైనా మీరు చెప్పండి అని డిబేట్ పెట్టండి, పబ్లిక్ డిబేట్ పెట్టండి, మేము మాట్లాడతాం. మీకంటే మేము స్టీల్ ప్లాంట్ సమర్థవంతంగా బలోపేతంగా ఎలా నడపాలో మేము చెప్పగలం. కానీ మీరు ఈరోజు బ్లాస్ట్ ఫర్నేస్ 3 నడపండి, ఎవరొద్దన్నారు? ఎందుకు నడపడం లేదు? జూలై ఆగస్ట్ అక్కర్లా, జూన్లోనే నడపచ్చు. ఎందుకు నడపలేదు? ఎందుకు నడపడం లేదు? కావాలని నడపడంలా. ఇప్పుడు రేపు మార్చి అయిపోయింది, నష్టాలు ప్రకటిస్తారు. వీళ్ళు సమర్థవంతంగా పనిచేయడం లేదని చెప్తారు. 115% ఉత్పత్తి జరుగుతుంది. దేశంలో ఏ స్టీల్ ప్లాంట్లు కూడా జరగనటువంటి పద్ధతిలో ఉత్పత్తి విశాఖ స్టీల్ ప్లాంట్లో జరుగుతూ ఉంది. సామర్థ్యంగా నడపలేదని చెప్తారా మీరు? అందుకని ఈరోజు ఏదో రకంగా నెపం, నేరం ఈరోజు కార్మికుల మీద నెట్టాలని చూస్తున్నారు. ఇది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. బీజేపీ, టీడీపీ ఈరోజు కేంద్ర జనసేన 3 కలిసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కుట్ర చేస్తున్నారు. మేము డబ్బులు ఇచ్చాం అని పైకి చెప్పుకోవడం, వాస్తవంగా ఈరోజు ప్లాంట్ని సమర్థవంతంగా నడపకుండా చేసేటువంటి తప్పుడు పద్ధతులు చేస్తున్నారు. అందుకని ఈరోజు లోన్ ఇచ్చినటువంటి దాన్ని ప్లాంట్ నిర్వహణకి, నడిపేదానికి, ముడికని దానికి ఖర్చు పెట్టండి. 3వ బ్లాస్ట్ ఫర్నేస్ వెంటనే ప్రారంభించండి. ఇవాళ అతిపెద్ద స్టీల్ ప్లాంట్ 7.3 మిలియన్ టన్నులు సాధించినటువంటి విశాఖ ఉక్కుని, సీసోర్ స్టీల్ ప్లాంట్ని 100% అమ్మేస్తామని చెప్పేసి, మూసేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజు నుంచి కూడా దాడి చేస్తూనే ఉంది. ఈరోజు ప్యాకేజ్ ఇచ్చామని చెప్పారనమాట. మరి ఆ ప్యాకేజ్ ఇచ్చిన రోజు పాలాభిషేకాలు చేశారు. ఈ పాలాభిషేకం చేసిన నాయకులకి ఆ రోజే చెప్పాము, మేము నిరసన తెలియజేశాం. మీరు ఇచ్చినటువంటి లోన్లు ఏవైతే ఉన్నాయో ప్లాంట్ విస్తరణకి సరిపడేటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అప్పులు తీర్చడం కోసం మీరు ఇచ్చారు తప్పించి అదనంగా ₹1 ఇవ్వలేదు ఉత్పత్తి పెంచడానికి అని చెప్పాం. మరి పాలాభిషేకాలు చేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ 1500 మంది కాంట్రాక్ట్ లేబర్ని ఇప్పటికే తొలగించారు. 1200 మంది పర్మనెంట్ కార్మికుల్ని విఆర్ఎస్ స్కీమ్ ఇచ్చి పంపించారు. మరి వాళ్ళకి పాలాభిషేకం ఎందుకు చేయరు? ఇవాళ ప్రజలు ఎక్కువైపోయారు, జనం ఎక్కువైపోయారు, కార్మికులు ఎక్కువైపోయారు అని చెప్తున్నారు. మరి భూములు ఎక్కువ కదా? ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 20 మిలియన్ టన్నులకు కావాల్సిన భూమి ఇచ్చారు. మరి ఆ భూములు నిర్వాసులకి మళ్ళీ తిరిగి అప్పచెప్పొచ్చు కదా, అది అప్పచెప్పడం లేదు. కార్మికులు ఎక్కువయ్యారని చెప్పేసి వాళ్ళని ఇళ్ళకి పంపిస్తున్నారు. ఇది ఒకటే కాదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చుట్టుపక్కల శ్రీకాకుళం నుంచి ఇటు పాయిక్రాపేట వరకు ఉన్నటువంటి 200 చిన్న చిన్న ఆన్సిలరీ ఇండస్ట్రీస్ అన్నీ కూడాను ఇవాళ ఉద్యోగాలు పోయి పూర్తిగా బంద్ అయిపోయి ఉన్నాయన్నమాట. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి
ఉపాధి చూపిస్తున్నామని చెప్తున్నారు. ఎక్కడ మీరు ఉపాధి చూపిస్తున్నారు? మేము అడుగుతుంది ఏంటి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 10 కోట్లు కాదు, మీరు డబ్బులు అవసరం లేదు, క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేయండి, మీరు ఏదైతే క్యాపిటల్ మైన్స్ ఉన్నాయో మైన్స్ కేటాయించండి అని చెప్పేసి అడిగితే ఇవాళ ప్యాకేజీ పేరు మీద కార్మికుల్ని 10,000 మందిని ఇంటికి పంపిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం చీపురువలస గ్రామ సమీపంలో మార్చి 28న మామిడి తోటలో వతిక ఐశ్వర్య అనే బాలిక ఉరివేసుకుని మృతి చెందిన కేసును 48 గంటల్లో ఛేదించిన మన్యం జిల్లా పోలీసులు ముద్దాయిని అరెస్టు చేశారు. దీనిపై పార్వతీపురం మన్యం జిల్లా ఎస్డిపిఓ అంకిత సురానా మీడియా సమావేశం నిర్వహించారు. సాలూరు మండలం మరివాని వలస గ్రామానికి చెందిన వతిక ఐశ్వర్యకు దతివలస గ్రామానికి చెందిన రాంబాబుతో గత 6 నెలలకు ముందు పరిచయం ఏర్పడగా అది కాస్త ప్రేమగా మారి ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడటంతో కొద్ది రోజుల క్రితం విశాఖపట్నం ఆరిలోవలో ఒక రూమ్ తీసుకుని నివసిస్తుండగా ఐశ్వర్య తనను పెళ్లి చేసుకోవాలని రాంబాబుని ప్రోద్బలం చేయగా ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో రాంబాబు ఐశ్వర్యాన్ని గాయపరిచి ఇంట్లో ఉన్న తాడును మెడకు బిగించి హత్య చేయబోయాడని, దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్స్ చెప్పగా అక్కడి నుండి ఇద్దరు స్నేహితుల సహాయంతో మృతదేహాన్ని విశాఖపట్నం నుండి బైక్పై సాలూరు మండలం చీపురువలస దగ్గరలో తోటలో చెట్టుకు ఉరివేసుకునేలా ఆమె చున్నీతో చెట్టుకు వేలాడదీశారని తెలిపారు. తనపై అనుమానం రాకుండా ఆమె హత్య చేసుకున్నట్లు, ఆత్మహత్య జరిగిందని అందరినీ నమ్మించడానికి ఈ విధంగా చేసినట్లు విచారణలో తెలిసిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఏవన్గా ఉన్న రాంబాబుని అరెస్టు చేయడం జరిగిందని, మిగతా ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని ఎస్డిపిఓ అంకిత సురానా తెలిపారు. ఆ రోజు రాత్రి దే హావ్ ఆల్సో స్పోక్ ఆన్ ఫోన్ కాల్ అండ్ తర్వాత ఆన్ 27th మార్నింగ్ విక్టిమ్ గర్ల్ హౌస్ నుంచి వెళ్ళిపోయారు అలాంగ్ విత్ ద అక్యూజ్డ్. దే వెంట్ టు విశాఖపట్నం. ఆ విశాఖపట్నంలో వాళ్ళు చెప్పారు దట్ ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ యూ, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత దెర్ వాజ్ అ క్వారల్ బిట్వీన్ దెమ్ ఆన్ మ్యారేజ్ అండ్ ఆన్ దిస్ ద అక్యూజ్డ్ పెరుమల రాంబాబు హి హస్ స్ట్రాంగులేటెడ్ ద విక్టిమ్ గర్ల్. స్ట్రాంగులేట్ చేసి ఇక్కడ సీన్ ఆఫ్ క్రైమ్ ఆరిలోవా విశాఖపట్నంలో ఒక రూమ్ లో హి హస్ మర్డర్డ్ ద విక్టిమ్ గర్ల్. ఇక్కడ మర్డర్ చేసిన తర్వాత he has taken the victim girl to hospital lo confirm ayindi that she is brought dead. Tarvata he has taken help of his friend A1's friend A2 also helped. Vizag nunchi A1 A2 and the dead girl was brought on motorbike. Mugguru motorbike lo కూర్చొని they have come from Visakhapatnam to Salur Mandal అక్కడ కూడా వాళ్ళకి పెట్రోల్ కావాలని అందుకే A3 కి పిలిచారు. A1 హ్యాస్ కాల్డ్ A3 అనదర్ ఫ్రెండ్. వాళ్ళకి కాల్ చేసి దే హ్యావ్ ఆస్క్డ్ ఫర్ పెట్రోల్. సో మన రైల్వే గేట్ దగ్గర రాంభద్రపురం దిస్ పర్సన్ A3 హ్యాస్ కమ్ విత్ పెట్రోల్ బాటిల్ అండ్ దే హ్యావ్ ఫిల్డ్ ద పెట్రోల్ ఇన్ దట్ వెహికల్. అండ్ అటు నుంచి దిస్ బైక్ దే హ్యావ్ నాట్ టేకన్ ద మెయిన్ రూట్. వైజాగ్ నుంచి సాలూర్ వరకు వాళ్ళు అల్టర్నేట్ రూట్ తీసుకొని వచ్చారు. అక్కడ వచ్చి చెప్రుపులస విలేజ్ క్యాషూ టోప్ లో అరౌండ్ ఈవినింగ్ 7:30 to 8:30 మధ్యలో దే హ్యావ్ క్రియేటెడ్ ద సీన్ ఆఫ్ క్రైమ్ అండ్ అక్కడ ఒక క్యాషూ ట్రీలో దే హ్యావ్ హ్యాంగ్డ్ ద విక్టిమ్ గర్ల్. ఒక బ్లాక్ చున్నీతో హ్యాంగ్ చేశారు సో దట్ టు క్రియేట్ ద సీన్ దట్ ఇట్ ఈస్ అ హ్యాంగింగ్ కేస్. అక్కడ హ్యాంగ్ చేసిన తర్వాత A1 A2 A3 దే హ్యావ్ ఆల్ టేకన్ ద వెహికల్ అండ్ వెంట్ బ్యాక్ టు విశాఖపట్నం. ప్రజా సమస్యల పరిష్కారానికి ఉధృతమైన పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు నాయకులు సిహెచ్ నరసింహరావు పిలుపునిచ్చారు. సిపిఎం పార్టీ అఖిల భారత 24వ మహాసభలు ఏప్రిల్ 2 నుంచి 6వ తేదీ వరకు తమిళనాడులోని మధురై పట్టణంలో జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు సంఘీభావంగా జగదంబ సిఐటియు కార్యాలయం ఎదుట జరిగిన పతాకావిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహాసభల జయప్రదం కోరుతూ దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ అన్ని శాఖల్లో పతాకావిష్కరణలు జరపాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చిందన్నారు. దేశంలో సంపూర్ణ స్వతంత్రం కావాలని మొట్టమొదటి నినదించింది కమ్యూనిస్టులు మాత్రమేనని అన్నారు. భారతదేశంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, చేయటానికి పని, విద్య, వైద్యం అందరికీ అందాలంటే అది సోషలిస్టు సమాజం ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని పేర్కొన్నారు. భారతదేశంలో దోపిడీ లేని సమాజాన్ని తీసుకువచ్చేందుకు సిపిఎం పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. మనిషిని కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో విభజించి పాలించే రోజులు పోవాలని, దోపిడీ రహిత సమాజం కోసం నిరంతరం పోరాడాలని కోరారు. నేడు భారతదేశంలో కార్పొరేట్ మతోన్మాద శక్తులు రాజ్యమేలుతున్నాయన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకంగా పోరాడాలన్నారు. సిపిఎం మహాసభల్లో ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. కార్పొరేట్ కమ్యూనల్ బడా పెట్టుబడిదారులు మతతత్వవాదుల యొక్క పాలన సాగుతూ ఉంది. దేశంలో బడా పెట్టుబడిదారుల యొక్క రాజ్యం కార్మికులకి ప్రజానీకానికి వ్యతిరేకమైనటువంటి విధానాలు అమలు చేస్తున్నారు. ఈ విధానాలకు ప్రత్యామ్నాయ విధానాలని చూపించడం ఈ మహాసభ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ప్రపంచంలో కూడా ఈరోజు సామ్రాజ్యవాదం ట్రంప్ వచ్చిన తర్వాత ఈరోజు అతి తీవ్రంగా దుందుడుకు విధానాలన్నింటినీ కూడా అమలు చేస్తూ ఉన్నాడు. క్యూబా మీద ఆంక్షలు విధించడం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అనేక దేశాల మీద దాడులు చేయడానికి, ఆ దేశాలను ఆక్రమించడానికి కూడా సిద్ధమవుతున్నాడు. అందుకని సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించడంలో భారత ప్రజానీకం ముందుండాలని చెప్పేసి మహాసభలో కోరబోతూ ఉన్నారు. అట్లాగే దేశంలో ప్రజల యొక్క భవిష్యత్తులో ఈరోజు మతోన్మాద ప్రభుత్వం దిగేదాకా ఈరోజు దేశంలో ప్రజానీకానికి శాంతి అనేది ఉండదు. దేశంలో ప్రజల యొక్క భవిష్యత్తు ఆర్థిక విధానాలు సరళీకరణ విధానాల్ని తిప్పికొట్టాలని అది ఏర్పడిన 91 నుంచి కూడా పోట్లాడుతున్న పార్టీలో సిపిఎం అగ్రభాగాన ఉంది. అందువల్ల ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవడం మన అందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. మైనారిటీలు, మహిళలని, అలాగే ఎస్సీ ఎస్టీలని కాపాడుకోవడం, వారి యొక్క విధానాలు, హక్కుల కోసం పోరాడడం కూడా ఈరోజు ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. ఈ అంశాలన్నింటినీ కూడా చర్చించి రాబోయే కాలంలో భారత ప్రజానీకానికి ఒక వెలుగును చూపించడానికి, ఒక మార్గాన్ని దశ నిర్దేశించడానికి సిపిఎం మహాసభలు జరుగుతూ ఉన్నాయి. విశాఖ పర్యటనకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన వేశారు. అందులో భాగంగా అచ్యుతాపురం 4 లైన్ రోడ్ శంకుస్థాపన గావించారు. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. అశేష జనవాహిని నడుమ లోకేష్ శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభా వేదికపై పలువురు నాయకులు ప్రసంగాలు చేశారు. మంత్రి లోకేష్ వంతు వచ్చేసరికి ఆయన ఒక ప్లాస్టిక్ బల్లపై నుంచొని చేసిన ప్రసంగం పలువురిని అబ్బురపరిచింది. గతంలో ఆయన చేసిన పాదయాత్ర సమయంలో ప్రసంగం చేస్తున్నప్పుడు అప్పటి ప్రభుత్వం ఆదేశంతో అధికారులు బల్లను లాగేసిన అనుభవంతో లోకేష్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. యలమంచిలి నియోజకవర్గం అంటే టీడీపీ కంచుకోటని, ఆ కోటలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చూపించే ఆదరణ ఎన్నటికీ మరువలేనిదన్నారు. గత ప్రభుత్వ హయాంలో తనపై ఇతర టీడీపీ నేతలపై బనాయించిన కేసుల గురించి ప్రస్తావించారు. తాను యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు అచ్యుతాపురం చేరుకునేసరికి గుంతల రోడ్డు స్వాగతం పలికిన సందర్భాన్ని నెమరు వేసుకున్నారు. గుంతల్ని స్కేలుతో కొలిచానని గుర్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఎవరు బాధపడకూడదని, ఆర్థిక లోటు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమాన్ని సమంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఈ ప్రజా తీర్పు స్వాతంత్రం కోసం, ఈ ప్రజా తీర్పు సంక్షేమ అభివృద్ధి 2 జోడి ఎద్దుల బండిగా నడిపించేదానికి వచ్చిన తీర్పు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా 94% సీట్లు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటాం జరిగింది. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఆనాడు మాట్లాడడానికి స్వేచ్ఛ ఉండేది కాదు. ఆనాడు బయటికి అడుగుపెట్టి ప్రజాప్రతినిధులు కలిసే పరిస్థితి లేకుండా ఉండేది కాదు. ఆనాడు గొంతు విప్పి మాట్లాడితే కేసులు పెట్టారు. అంతెందుకు ఫేస్బుక్ లో అయ్యా ఇది అన్యాయమని పోస్ట్ పెడితే జైలుకు పంపించారు. నేను ఈరోజు మీ ముందర నుంచి ఉంటున్నా. ఆనాడు నా పైన 23 కేసులు పెట్టారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో హోంమంత్రి గారి పైన 23 కేసులు ఉండదు. కానీ అదే మన హోంమంత్రి అనిత గారి పైన ఆనాడు ప్రభుత్వం 23 కేసులు పెట్టారు. అనిత గారు ఆనాడు ఒక దళిత మహిళని చంపేశారని పులివెందులకు వెళ్తే అనిత గారి పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఇక్కడ మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు. యంగ్ డైనమిక్ అట్ హార్ట్. పులి
ఆనాడు ప్రజల తరపున పోరాడితే అయ్యన్న పాత్రుడు గారి పైన ఏకంగా నిర్భయ కేసు పెట్టారు. కానీ ప్రజలు వెనకాల ఉండి నడిపించారు. మాకు మీరు అండగా నిలబడ్డారు. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు బంధిస్తే పెద్ద ఎత్తున మీరు బయటికి వచ్చి మాకు అండగా నిలబడ్డారు. అందుకే మాలో కసి పెరిగింది. సంక్షేమం చేయాలి, అభివృద్ధి చేయాలి లక్ష్యంతో ఈరోజు పనిచేస్తున్నాం. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. గతంలో 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే 1000 రూపాయలు పెన్షన్ పెంచి ఈ రోజు 4000 రూపాయలు ప్రతి నెల ఇంటికెళ్ళి అందిస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు. వికలాంగులుంటే 6000 రూపాయలు, బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు పెన్షన్ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తుంది. అంతేకాదు మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం. ఈ రోజు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఎన్డీఏ ప్రభుత్వం అందజేస్తుంది. ఇంకా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ 2 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం అందజేస్తుందని ఇక్కడున్న తెలుగింటి ఆడపడుచులు కూడా తెలియజేస్తున్నా. అంటే ఒక పక్కన ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ ఇంకో పక్కన అభివృద్ధి ముందలు తీసుకెళ్తున్నాం. ప్రజలందరూ ఒక్కసారి గుండె పైన చేయి పెట్టుకుని ఆలోచించండి. ఇదే రోడ్లో నేను నడిచా, స్కేల్ పెట్టి కొలతలు కొలిసా ఎంత లోతు గుంతుందని. నేనెక్కడ నడవాలంటే కార్యకర్తలు పక్కన పెట్టుకుని సరదాగా చేసి మాట్లాడుతూ నడిచేవాడు. కానీ మన ప్రాంతానికి వచ్చి గల గుంటలు చూసి ఆగ్రహం ఇప్పుడు మాట్లాడదు, ఏ గుంతలు ఎప్పుడు పడతామో తెలియని పరిస్థితి. కానీ అదే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రిపేర్లకి డబ్బులు విడుదల చేసి పెద్ద ఎత్తున రోడ్లు రిపేర్ చేస్తాం జరిగింది. అనంతరం యలమంచి పట్టణంలో ఏర్పాటు చేసిన టీడీపీ ఉత్తమ కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ముందుగా పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బూత్ లెవెల్ నుండి మండల స్థాయి వరకు ఉన్న ఇన్ఛార్జీల వివరాలను తెలుసుకుని తన ప్రసంగాన్ని ప్రారంభించారు లోకేష్. దేశంలో ఎక్కడా ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీ లభించడానికి కారణం కార్యకర్తలేనని, చరిత్ర తిరగరాసిన ఘనత కూడా వారికే దక్కుతుందని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో పనిచేయాలని పిలుపునిచ్చారు. మళ్ళీ ఇబ్బంది పడతారు అందరూ. తెలుగుదేశం పార్టీ యలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. భారతదేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా సుమారుగా 140 కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఇంకా చేయాలి. అందుకే ఈసారి సభ్యత్వం వచ్చినప్పుడు కంపల్సరీ ప్రమాద బీమా పెంచాలని నిర్ణయం తీసుకుని పెంచడం కూడా జరిగింది. ఇంకో పక్కన కార్యకర్తలు సొంత కాళ్ళపై నిలబడాలి, కార్యకర్తలకి స్వయం ఉపాధి ఉండాలనేది పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తాం జరిగింది. 1992లో చంద్రబాబు నాయుడు చిన్న ఇత్తనం వేశారు. ఆ ఇత్తనం పేరు హెరిటేజ్. మొదటి సంవత్సరంలో 30 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ కంపెనీ. గత 3.5 దశాబ్దాలుగా పద్ధతి ప్రకారం నడిపించారు కనుకనే ఈ రోజు మేము సొంత కాలపై నిలబడగలుగుతున్నాం. మా ఖర్చుల కోసం రాజకీయాలపై నిలబడాల్సిన అవసరం మాకు లేదు. కానీ దానికి కారణం ఆనాడు 3.5 దశాబ్దాల క్రితం చంద్రబాబు నాయుడు గారు వేసిన ఒక ఇత్తనం. ఇట్లా కార్యకర్తలకి స్వయం ఉపాధి కల్పించాలనేది చంద్రబాబు నాయుడు గారు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు చూస్తే కుటుంబ సాధికార సారథులు మనం వేసుకుంటున్నాం, కేఎస్ఎస్. ప్రతి 60 ఓటర్లకి ఒకరిని పెట్టుకోవాలి. ఒక ఆడ ఒక మగ, ఇద్దరు అగ్రీడ్. మంది ఇదే కదా, బాబు గారిది ఇది, నాది ఇదే. ఇద్దరిని పెట్టుకోవాలి. దాని తర్వాత మీరు బూత్ కమిటీలు వేయాలి, యూనిట్ కమిటీలు వేయాలి, క్లస్టర్ కమిటీలు వేయాలి, గ్రామ పార్టీ మండల పార్టీ నియమించుకోవాలి. నియోజకవర్గ కమిటీలన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ కడప మహానాడులో మనందరం కలవాలి. దాని తర్వాత రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లాన్నది నియామకం ఉంటుంది. దాని తర్వాత జాతీయ అధ్యక్షుడు వారు చంద్రబాబు నాయుడు గారి నియామకం ఉంటుంది. అదైన తర్వాత రాష్ట్ర కమిటీలు, కేంద్ర కమిటీలు మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. మొన్న ఆవిర్భావ దినోత్సవం అప్పుడు నేను చెప్పాను అందరికీ,
నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఎంత పోరాడానో దానికన్నా ఎక్కువ పార్టీలో నేను పోరాడుతూనే ఉంటున్నాను అని చెప్పా. ఇది మళ్ళీ మీ అందరికి చెప్తున్నారంటే మన పార్టీకి ఉన్న అతిపెద్ద జబ్బు ఒకటి ఉందండి. అదేంటో తెలుసా? అలక. ఏంటది? అలక. అలుగుతాం, పైకి పిల్లలేదని అలుగుతాం, కాఫీ టీ ఇవ్వలేదని అలుగుతాం, పేపర్ ఇవ్వలేదని అలుగుతాం. కానీ అదే పని చేయమంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి పని చేస్తాం. ఏనా? కరెక్ట్గా చెప్పండి. ప్రతి నెల 1వ తారీఖున అవ్వాతాతలకు పండుగ రోజు అని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో జీవీఎంసీ 95వ వార్డులో ఎమ్మెల్యే రమేష్ బాబు పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలో భాగంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అర్హత ఉండి ఇంకా ఎవరికైనా పెన్షన్ రాకపోతే తమ దృష్టికి తీసుకువస్తే పెన్షన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి నెల 1వ తారీఖున నేరుగా ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ హైమవతి, 95వ వార్డు జనసేన అధ్యక్షులు కంచిపాటి మధు, రాపర్తి కిషోర్, ముక్కా గోపి, పిల్ల జగన్మోహన్ పాత్రుడు, బంటు సురేష్, పిన్నింటి పార్వతి పాల్గొన్నారు. నెల మొదటి రోజు 1వ తారీఖు వయసు మళ్ళిన వారికి కానీ, వికలాంగులకు కానీ, వితంతువులకు కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానం మేరకు మేము అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే పెంచిన పెన్షన్లు 1వ తారీఖు 6 గంటల నుంచి మా అధికారులు వెళ్ళి తలుపు కొట్టి మరి ఇచ్చే ఒక ప్రక్రియ. అంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే పేదవాడి కళల్లో ఒక ఆనందం చూస్తే జాబ్ సాటిస్ఫాక్షన్. 98% 1వ తారీఖు నాడే పెన్షన్లు ఇవ్వటం అనేది ఒక చరిత్ర. అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి దాన్ని కూడా ఇంకా కొత్త పెన్షన్లు కూడా తయారవుతూ ఉన్నాయి. దాన్ని కూడా ఇంకా చక్కగా చేయడం కోసం మన కలెక్టర్ల మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్స్ని వేసారో ఐఏఎస్ని వాళ్ళను కూడా 1వ తారీఖున వెళ్ళమంటం వల్ల ఈరోజు విశాఖ జిల్లా, అనకాపల్లి జిల్లా స్పెషల్ ఆఫీసర్స్ ఐఏఎస్ వాళ్ళు కూడా వచ్చారు. వారు జిల్లా కలెక్టర్ అనకాపల్లిలో పరవాడ మండలం వాడచీపురుపల్లిలో ఉదయమే వాళ్ళు స్టార్ట్ చేశారు. నేను ఇక్కడ పెందుర్తిలో 95వ వార్డులో మా అధికారులతో నేను స్టార్ట్ చేశాను. అంటే ఒక మంచి ఆలోచన, పేదవాడికి మేలు చేయాలి, అభివృద్ధి సంక్షేమం సమపాలలో ముందుకు తీసుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మొన్న మా అధికారులు కూడా కలెక్టర్స్ మీటింగ్లో చాలా చక్కటి సూచనలు ఇచ్చి మనం చేసేది చాలా పకడ్బందీగా వాళ్ళ మేలు జరిగే విధంగా ఉండాలని చెప్పిన నేపథ్యం కూడా మనం చూసాం. విజయనగరం జిల్లా సంతకవిటిలో సైబర్ నేరం వెలుగు చూసింది. వ్యాపారి పొట్నూరు శ్రీనివాసరావుకు ఏఎస్ఐని అంటూ ఫోన్ కాల్ చేశాడు నేరగాడు. తాను సంతకవిటి ఏఎస్ఐగా కొత్తగా విధుల్లోకి వచ్చానని, ఎస్ఐ కుమారుడికి హెల్త్ బాగోలేని కారణంగా అత్యవసర పరిస్థితిలో ఆసుపత్రిలో జాయిన్ చేశారని, అర్జెంటుగా డబ్బులు పంపించమంటూ ఎస్ఐ తెలిపారంటూ ఆ వ్యాపారికి నమ్మబలికారు. వ్యాపారి తమ వద్ద ఉన్న 12,000 రూపాయలు ఫోన్పే చేయగా ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బులు కావాలని నకిలీ ఏఎస్ఐ కోరడంతో మరో 2 ఫోన్ నెంబర్లు ఇచ్చాడు. ఆ వ్యాపారి ఏఎస్ఐని అంటూ వారిరువురికి ఫోన్ చేసి సేమ్ టు సేమ్ కట్టుకదాల్ని కానిస్టేబుల్తో క్యాష్ పంపిస్తానని చెప్పడంతో ఒకరు 15,000, మరొకరు 70,000 ఫోన్పే చేశారు. మొత్తంగా 97,000 క్యాష్ ఎంతకీ అందకపోవడంతో ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్లి ఆరా తీయగా నకిలీ ఏఎస్ఐ ఉచ్చులో పడ్డామని తెలుసుకుని కంగు తిన్నారు. వెంటనే విజయనగరం సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించి సంతకవిటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాకు ఇంకెవరు పరిచయం లేదండి, మాకు ఎవరితో నేను అమౌంట్ లేదని చెప్పి నేను అమౌంట్ పంపిస్తానని చెప్పి ఏఎస్ఐ గారు చెప్పడం జరిగింది. చెప్తే నాకు తెలిసిన వాళ్ళతో ఒక ముగ్గురితో నేను 12,000 ఒకటి, 15,000 ఒకటి, 70,000 ఒకటి అమౌంట్లు పంపించినప్పుడు వాళ్ళు అమౌంట్లు తీసుకున్నా ఫోన్పే చేశారు. చేయించుకున్నారు. అతను ఫోన్లో మాట్లాడి గాబరా పెట్టేసి చేయించుకున్నారు. తీరా స్టేషన్కి వెళ్ళి చూసేసరికల్లా ఆ ఏఎస్సీ అనేవారు ఎవరూ లేరండి ఇక్కడ. లేకపోవడం వల్ల వాళ్ళు గాబరయ్యి
మేము 7 గంటలకి 7 ప్రాంతంలో తెలిసినసరికి 7:30 కల్లా వచ్చి స్టేషన్ తెలియపరచగా 7:30 కల్లా మనం 1930కి కాల్ చేయడం జరిగింది. వారు రిపోర్ట్ తీసుకున్నారు. ఈరోజు కూడా స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విశాఖ పర్యటనలో భాగంగా మంత్రి నాదెండ్ల మనోహర్ సీతంపేట జనసేన కార్యాలయంలో జనసేన నాయకులతో సమావేశమయ్యారు. మేయర్పై అవిశ్వాస తీర్మాన నిర్ణయం అంతా అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం జరగాలని ఆయన 11 మంది కార్పొరేటర్లకు సూచించారు. అధినేత మాటే శిరోరాధ్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో నాదెండ్ల మాట్లాడుతూ దీపం పథకం 2 ద్వారా మార్చి 30 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 99 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామని పేర్కొన్నారు. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టున్నామని తెలిపారు. త్వరలో విశాఖకు ఊహించినంత మేర పెట్టుబడులు రాబోతున్నాయని ఆయన వివరించారు. అందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గాల వారీగా నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిలో నైపుణ్యాన్ని పెంపొందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందని అన్నారు. ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్లో కానివ్వండి, రాష్ట్రంలో మేము ప్రభుత్వాన్ని చేపట్టే ప్రతి కార్యక్రమం కానివ్వండి, ఈ ప్రాంతంలో ఖచ్చితంగా భవిష్యత్తులో భారీ స్థాయిలో వస్తున్న పెట్టుబడులు, ఇక్కడికి వస్తున్న పరిశ్రమలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ మరింత పెంచే విధంగా కార్యక్రమం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి వెనకడుగు వేయకుండా ముందుకు తీసుకొస్తా ఉంది. జీవీఎంసీలో ఉన్న ప్రతి కార్పొరేటర్కి జనసేన పార్టీ నుంచి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సమాచారం, ఆదేశాలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇక్కడ ఒక మంచి వాతావరణం తీసుకొచ్చి ఎవరు కూడా అభివృద్ధిలో మేము పాలు పంచుకోలేకపోతున్నాం అనే భావన కలగకుండా తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. సంక్షేమం గురించి కూడా మీరు చూశారు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు P4 పథకం ప్రారంభించారు. ఈ సమాజంలో మన అందరికీ కూడా ఒక బాధ్యత ఉండే విధంగా అసమానతలు లేకుండా వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రతి కుటుంబానికి అందడానికి కోసం చేస్తున్న ప్రయత్నం. దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రారంభం ఎప్పుడైతే చేశామో నిన్నటితో రాష్ట్ర వ్యాప్తంగా 99 లక్షల లబ్ధిదారులకి మేము ఉచిత గ్యాస్ పంపిణీ చేశాం. ఈరోజు చివరి రోజు, మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ ఆ స్కీము మరొకసారి బుకింగ్ చేసుకోవడానికి వర్తిస్తుంది. సో ఈ ఆర్థిక సంవత్సరంలో 2025-26లో 3 గ్యాస్ సిలిండర్లు మరొకసారి ప్రతి కుటుంబానికి అందించడానికి కోసం పౌర సరఫరా శాఖ నుంచి మేము చేస్తున్న కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ధాన్యం కొనుగోలు విషయంలో మీరు చూశారు. శ్రీకాకుళంలో కానివ్వండి, విజయనగరంలో కానివ్వండి, విశాఖపట్నంలో కానివ్వండి, ఇవి ఉమ్మడి జిల్లాల గురించి మాట్లాడుతున్నాను నేను. అద్భుతంగా ధాన్యం కొనుగోలు గతంలో ఎప్పుడు లేని విధంగా రైతులను ఆదుకొని 24 గంటల లోపే వాళ్ళందరికీ కూడా డబ్బులు చెల్లించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 34,52,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 8,200 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేయడం 24 గంటల్లోనే చేశాం. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పంచాయతీరాజ్ శాఖలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా, ప్రత్యేకంగా మన గిరిజన ప్రాంతాల్లో ఎప్పటి నుంచో అభివృద్ధి కాని ప్రాంతాలు, రోడ్ల విషయంలో వివక్ష చూపించారు. అటువంటి ప్రాంతాల్లో కూడా ఆయన స్వయంగా పర్యటించి ఏ విధంగా ఒక మార్పు తీసుకొచ్చారో ప్రజల జీవితాల్లో మనం చూస్తూ వచ్చాం. బొబ్బిలి మున్సిపాలిటీలో క్యాంప్ రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు టీడీపీ రంగం సిద్ధం చేస్తుంది. మున్సిపాలిటీలో 31 మంది కౌన్సిలర్లలో ఒకరు రాజీనామా చేయగా 30 మంది ఉన్నారు. వీరిలో 20 మంది అవిశ్వాస తీర్మానానికి అవసరం కాగా 10 మంది వైసీపీ కౌన్సిలర్లను టీడీపీ నాయకులు ప్రత్యేక వాహనంలో సోమవారం వేరే చోటకు తరలించారు. వైసీపీ 10, టీడీపీ 10 కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేశారు. దీంతో బొబ్బిలిలో ఒక్కసారి రాజకీయం వేడెక్కింది.
టెక్ చేస్తామని టూర్ చేస్తున్నారు, ఎందుకు పని అవ్వలేదు అన్నారు. మీ వాళ్ళు దాంట్లో ఏదో అభివృద్ధి జరిగింది, మీకు వాళ్ళు కావచ్చు. వాళ్ళు అధికారులు చెప్పింది ఏంటంటే టెక్నికల్ అందరికి సమానమే, ప్రతి ఒక్కరు కూడా బాధ్యత ఉంది కాబట్టి ఈ ట్రిప్ నుంచి కూడా మేడం నేను చెప్తున్నాం. ఇంకోసారి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్లాంట్ పరిరక్షణ ఉద్యమానికి 1500 రోజులు, కర్మాగారాన్ని కాపాడుకుంటామంటూ అర్ధనగ్న ప్రదర్శన ద్వారా నిరసన తెలిపిన వామపక్ష నేతలు. అచ్యుతాపురం 4 రోడ్ల నిర్మాణానికి మోక్షం కలిగించిన కూటమి ప్రభుత్వం, పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్. వేడెక్కుతున్న బొబ్బిలి రాజకీయం, మున్సిపల్ చైర్మన్ వెంకట మురళీకృష్ణపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్న టీడీపీ. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.